మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని, దేశంలోనే మన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోనుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఇక వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆమె కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు అశేష జనవాహిని మధ్య ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. బీచ్ రోడ్డు మీదుగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు వెళ్లవల ఆమెతో కథం తొక్కారు. బొత్స ఝాన్సీ వెంట మంత్రి బొత్స సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఝాన్సీ గారు మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు 25వ తారీఖు లోపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వేయడం జరిగింది, కొంతమందిని వేసే కార్యక్రమంలో ముగిసిపోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి వారి సహాయ సహకారాలు, ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషన్ గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, వారి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు అయిన అవంతి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే గౌరవులు బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు. వారు కూడా వచ్చారు. మా మేయర్ గారు, ప్రథమ పౌరాలు విశాఖపట్నం, మరి వారు వెంకటకుమారి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ, ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. సిద్ధం సభ లక్షలాదిగా జనం, సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. ప్రజలకు అభ్యర్థం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ప్రజలు పరిగెట్టు తరలి వచ్చి, ఏదో ఇవాళ పత్రికల్లో చూశాను, ఏదో తీసుకొచ్చారు మోసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని, మేము బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెపెడుతూ వస్తున్న వాళ్ళని మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళు అబాధం చేయమని కాదు కదా. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది మ్యానిపులేషన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయనకి మద్దతు వచ్చిందో, ఆ తర్వాత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది.